అందించారు. ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయటం. అలాగే మత్స్యకార సోదరులకి దాదాపు 1,22,965 మందికి 266 కోట్లు అందజేసిన 20,000 రూపాయల చొప్పున. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం. ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం, వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే తల్లికి వందనానికి దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ మొత్తంలో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తూ ఉంది. 10,000 చొప్పున 10,091 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం 67 లక్షల మందికి పైగా లబ్ధి. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చాలా బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. 6,100 పోలీసు ఉద్యోగాల నియామకాలకు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పాలనలో లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం కుదేలైంది. అలాంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాల్సిందని చెప్పి చేసినందుకు ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల తరపున ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం ద్వారా 9.4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. తద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పనకు ఇది దారి వేస్తుంది. గత 5 ఏళ్లలో గజానికి గుంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునర్జీవం నింపుతూ 20,000 కిలోమీటర్లు R&B రోడ్లకి మరమ్మతులు చేసింది. వైసీపీ గత పాలనలో ల్యాండ్ యాక్ట్ని రద్దు చేసే ఒక ల్యాండ్ యాక్ట్ని తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ యాక్ట్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్ నిధుల్ని సైతం ఇష్టారాజ్యంగా మళ్లించి వెనుకబడిన వర్గాల వారికి ద్రోహం చేసింది. కూటమి ప్రభుత్వం సప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చేపట్టి ఆయా వర్గాల స్వయం ఉపాధి పథకాలకి వెచ్చిస్తూ ఉంది. ప్రత్యేకించి నేను పంచాయతీరాజ్ శాఖని నేను నిర్వహిస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి కొన్ని చెప్తాను మీకు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సర్పంచులు తలెత్తుకునేలా మొదటి అడుగు వేయడమైంది. జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం